అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని ఆయన హింట్ ఇచ్చారు. కాగా గతంలో ఆయన చెప్పినట్లే దానం నాగేందర్ లాంటి వాళ్లు కాంగ్రెస్ లో చేరారని గుర్తు చేశారు. దీనిపై అఫీషియల్ స్టేట్మెంట్ రావాల్సిందే. కవిత వెనుక కాంగ్రెస్ నేతలున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే ఇష్యూ లేవనెత్తుతున్నారు. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని ఆయన హింట్ ఇచ్చారు. కాగా గతంలో ఆయన చెప్పినట్లే దానం నాగేందర్ లాంటి వాళ్లు కాంగ్రెస్ లో చేరారని గుర్తు చేశారు. దీనిపై అఫీషియల్ స్టేట్మెంట్ రావాల్సింది. కవిత వెనుక కాంగ్రెస్ నేతలున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే ఇష్యూ లేవనెత్తుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షులుగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఆమె రాజకీయ ప్రస్థానం ఎటువైపు ఉండబోతా ఉంది అనే దానిపైన ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. ఎవరికి వాళ్ళు తమకు తోచిన విధంగా కూడా బహిరంగంగానే స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి కనపడుతోంది. సో నిన్న అధికారికంగా మండలిలో మాట్లాడిన సందర్భంలో భావోద్వేగానికి గురైనటువంటి కవిత ఇక రాజీనామా తన మండలికి ఎమ్మెల్సీకి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ కొనసాగుతున్నా తనను రాజీనామా ఆమోదించండి ఎమ్మెల్సీగా అని చెప్పేసి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్నంతా కూడా నిన్న నుంచి మరొకసారి కవిత మాట్లాడిన తీరు, అదేవిధంగా తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే దానిపైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో తాజాగా ఈ రోజు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో త్వరలోనే కవిత కాంగ్రెస్ లో చేరబోతున్నారు అని చెప్పేసి కూడా మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా కూడా కవిత వ్యవహరిస్తున్న తీరు, కవిత మాట్లాడుతున్న మాటలు, కవిత ఏవైతే ఆరోపణ చేస్తుందో బీఆర్ఎస్, అదేవిధంగా బీఆర్ఎస్ కీలక నేతల పైన, ఆ సందర్భంలో బీఆర్ఎస్ నేతల నుంచి వచ్చిన ఏకైక ఆరోపణ ఏంటంటే కవిత వెనుక ఎవరో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉండే కవితను ఇలా ముందుండి నడిపిస్తున్నారు, కవిత వెనుక ఉండి నడిపిస్తున్నారు, కవితతో ఈ చేస్తున్న ఆరోపణల వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని చెప్పేసి ఇప్పటికే చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది, ఆరోపణలు చేసిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి ఏకంగా కవిత కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో ఒకసారి సంచలనంగా మారింది రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే నిజంగానే కవిత ఏం చేయబోతోంది, ఎందుకంటే బీఆర్ఎస్ లో భవిష్యత్తులోకి బీఆర్ఎస్ లో చేరబోనని చెప్పినటువంటి కవిత నెక్స్ట్ జాగృతి పార్టీ ఏర్పాటు చేసి జాగృతి ద్వారా ప్రజల్లో ఉండాలనుకుంటున్నాను, త్వరలో ఇప్పుడు వ్యక్తిగా వెళ్తున్నాను సభ నుంచి, రేపు శక్తిగా రాబోతున్నాను అని చెప్పేసి కూడా నిన్న మాట్లాడిన పరిస్థితి నేపథ్యంలో కవిత ఆలోచన ఏమై ఉంటుంది, నిజంగానే కాంగ్రెస్ లో చేరాలని నేత ఏమైనా కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపిందా, ఏదైనా ఆ సమాచారం మేరకే మల్రెడ్డి రంగారెడ్డి ఈ విధంగా మాట్లాడి ఉంటారా అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా జోరుగా చర్చ అనుకుంది. ఎందుకంటే మల్రెడ్డి రంగారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యల్లో ఎంతో కొంత నిజం ఉంటుంది. ఎందుకంటే ఏది వితౌట్ గతంలో కూడా దానం నాగేందర్ విషయంలో ఇలా వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ చేరే పరిస్థితి. ఇప్పుడు ఆ దానం నాగేందర్ అంశం లాగే కవిత అంశం కూడా అదే రకంగా రిపీట్ కాబోతుందా, కవిత నిజంగానే కాంగ్రెస్ లో చేరబోతుందా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత మాత్రం సొంతగానే కొత్త పార్టీ పెట్టుకొని ప్రజల్లో ఉండాలి, ప్రజల ఆదరణ పొందాలనే ఒక ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న రాజీనామా ఆమోదించాలని చెప్పేసి ఆ మండలిలో మాట్లాడిన తర్వాత ఈ రోజు మొత్తంగా కూడా కవిత పార్టీకి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం, అత్యవసర సమావేశం జరుగుతోంది. ఈ సమావేశాన్ని కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించారు. సో సమావేశంలో
రాష్ట్ర కార్యవర్గంతో పాటు 23 అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు ఇలా మొత్తంగా ముఖ్యమైన నాయకులందరూ పాల్గొంటున్నారు. సో ఉన్నట్టుండి ఈ అత్యవసర సమావేశం వెనుక కారణం ఏమై ఉంటుంది? ఏదైనా సంచలన ప్రకటన చేయబోతోందా? ఒకవేళ నిజంగానే మల్లెడ్డి రంగారెడ్డి అంటూ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతుందా? దాంట్లో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేసి తమ అనుచరులకు ఈ విధంగా ఏమైనా ప్రకటించబోతుందా ఈ రాష్ట్ర విస్తృత సమావేశంలో? లేకుంటే జాగృతి ఆధ్వర్యంలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేసి జాగృతి రూపాయన కొత్త పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇక నుంచి భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికనైనా జాగృతి ద్వారానే ఎదుర్కొంటాము, జాగృతి ద్వారానే తమ సంబంధించిన నేతలను బరిలో ఎన్నికల బరిలో నిలుపుదామని చెప్పేసి నిర్ణయం ప్రకటించబోతోందా? జాగృతి వేరే కొత్త పార్టీ ప్రకటిస్తున్నట్టుగా ఏదైనా సంచలన నిర్ణయం స్టేట్మెంట్ ఇవ్వబోతుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత వ్యవహరిస్తున్న తీరు, కవిత తీసుకుంటున్న నిర్ణయం మాత్రం కొంత సంచలనంగా మారబోతోంది. ఆమె నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఎందుకంటే అల్టిమేట్ గా నిన్నటి వరకు కూడా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయినటువంటి కవిత మొత్తం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకునే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలుగా ఉంటున్నటువంటి ఒక రకంగా ఒక్కో దశలో కేసీఆర్, అదే సందర్భంలో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను టార్గెట్ చేసుకునే అనేక సందర్భాల్లో తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితుంది. అంతేకాకుండా కేసీఆర్ కు అత్యంత సన్నిధులుగా ఉన్నటువంటి కోటరీగా పిలువబడినటువంటి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అదే విధంగా ఇట్లా ముఖ్య నాయకులందరినీ కూడా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు, తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఇప్పుడు కవిత ఏం నిర్ణయం తీసుకోబోతుంది? నిజంగానే మల్లెడ్డి రంగారెడ్డి అన్నట్టు కాంగ్రెస్ చేరుతుందా, లేకుంటే స్వతగానే సొంత రాజకీయ పార్టీ పెడుతుందా అనేది మాత్రం మనం అతి కొద్ది రోజుల్లోనే తేలిపోయే అవకాశం కనబడతా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.